నిన్న తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అరవింద్ బాబు గారు సాయి బాలాజీ టౌన్షిప్ గురించి ఏదేదో మాట్లాడి మా మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది, అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. మొట్టమొదట మీ ద్వారా ప్రజలకి ఇది నేను తెలియజేసేది ఏంటంటే, అసలు ఈ వెంచరు ఏ సర్వేలో నెంబర్లో ఉన్నాయనేది మీకు తెలుసా అరవింద్ బాబు గారు? డైరెక్ట్గా నేను ప్రశ్న వేస్తున్నాను. అసలు ఇది ఏ సర్వే నెంబర్లో ఉందో అనేది మీకు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను మార్క్ చేసుకొని ఒక సర్వే నెంబర్లో నిన్న మీడియాకు చూపించడం జరిగింది. 175 నుంచి 196 వరకు ఉందని చెప్పి ఇవన్నీ కూడా ఈ సర్వే నెంబర్లో ఉన్నాయని అతను ఆరోపణలు చేయడం జరిగింది. మీకు ఒక్కసారి ఈ సర్వే నెంబర్లో ఒక్కసారి చూస్తే మీకు ఒక మ్యాప్లో కూడా మీకు క్లియర్గా చెప్తా ఉన్నాను. 187, 188, 107, 194, 193, 203, 204, 200, 199, 207 ఈ సర్వే నెంబర్లో ఇది లొకేషన్ ఆఫ్ సర్వే నెంబర్. ఇది మెయిన్ రోడ్, ఇది నర్సరావుపేట నుంచి వినుకొండ పోయే రోడ్డు. ఈ రోడ్ నుంచి, ఈ మెయిన్ రోడ్ నుంచి ఇట్లా రోడ్డు తీసుకోవడం జరిగింది. ఈ రోడ్లో ఈ సర్వే నెంబర్లో ఈ యొక్క టౌన్షిప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి ఈ మ్యాప్ ఒకసారి మీరు చూసుకోండి దగ్గర నుంచి. సో 187, 185, 187, 183, 184, 199, 200, 201, 202, 203, 205, 206, 198. వార్తలు వేసేవాళ్ళు కాదు, షుడ్ బి పెద్ద మనుషులు. కొంతమంది అందరికీ ఆమోదయోగ్యమైన వాళ్ళు. ఖచ్చితంగా మీరు కూడా దీని మీద ఎంక్వైరీ చేసి వాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని నేను కోరుతున్నాను. చంద్రమౌళీశ్వర స్వామి భూమి చేసుకున్న రైతులు ఫోన్ నెంబర్లు కూడా ఇస్తాను, దయచేసి ఇప్పుడే మాట్లాడండి, మీరు వాస్తవాలు తెలుసుకోండి. ఇది నేను ఫైనల్గా చెప్పేది. ఆయన ఒక అభద్రతా భావంతో ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు చేయాలి. భూమి బకాసురుడు అంటాడు, ఒకసారి 2000 కోట్లు అంటాడు, ఒకసారి 5000 కోట్లు అంటాడు. మరి ఈ కోట్లు ఏ కోట్లో కూడా నాకు తెలియదు. వేసుకునే కోట్ల లేకపోతే ఆ కోట్ల? ఎంత ఇదిగా కోట్లు సంపాదించే కార్యక్రమం ఎవరైనా చేయగలరా? అదే ప్రాక్టికల్గా ఒక ఆలోచన, ఆరోపణ చేసినప్పుడు, ఒక గౌరవమైన పదవిలో ఆరోపణలు చేసినప్పుడు దానికి అర్థం ఉండాలి, సాక్ష్యాలు ఉండాలి. మాట్లాడేటప్పుడు అన్ని ఆలోచించుకొని మాట్లాడాలి, అవకాశం కూడా ఉండదు. మాట్లాడితే నేను ఎమ్మెల్యేని అంటాడు, టికెటే కన్ఫర్మ్ కాకుండా ఎమ్మెల్యే ఎట్ అవుతుంది. 7-8 ఎకరాలు ఆక్రమించుకున్నారు, ప్రభుత్వ భూమి అని చెప్పాడు. సో దీనికి సంబంధించి మీకు ఈ సర్వే నెంబర్ల వైజు అడంగుల కాపీలు కూడా ఉన్నాయి. అడంగుల కాపీలు కూడా మీకు ఇస్తాను. ఇచ్చారు, అవి కూడా చూడండి. ఈ సర్వే నెంబర్లు ఆ సర్వే నెంబర్లో ఒకసారి కంపేర్ చేయండి. అదే శివాలయం, ఆ శివాలయం ఎక్కడుందో మాకు తెలియదు, అది చెప్తాను, దాని గురించి కూడా చెప్తాను, నేను మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత మీరు క్వశ్చన్లు వేయండి. ఇప్పుడు 189 డొంక బండిదారి 3.5 ఎకరాలు ఇది ఆక్రమించుకున్నారని రాశారు. మీరందరూ కూడా వెళ్దాం, బండిదారి ఆయనే మన వెనకున్నాడు, ఆయన చూపిస్తాడు. ఆ బండిదారి అట్లానే ఉంది, ఎవరు కూడా ఆక్యుపై చేసుకోవాలి, దాన్ని ఎవరు ఆక్యుపై చేసుకోవాలి. ఈయన గీపించిన మ్యాప్లో అది లోపలికి వచ్చేసింది, యాక్చువల్గా అక్కడ లేదు. ఆ బండిదారి 3.5 ఎకరాలు ఎవరు కూడా ఆక్యుపై చేయలేదు. మీడియా సోదరులందరూ కూడా మీరు కూడా చూడండి, మీకు కూడా చూపిస్తాం బండిదారి ఎట్లా ఉందో.
అది ఎవరు కూడా ఆక్యుపై చేయలేదు. అది డొంకదారి, అది డొంకదారి లేకపోతే బండిదారి అని రాశారు. ఆ డొంక రైతులు పోవటానికి ఏర్పాటు చేసుకున్నారు డొంక. దాన్ని ఎవరు కూడా ఆక్రమణ చేయలేదు. దానికి అదే యథావిధిగా దానికి ఉంది. తర్వాత 192A చంద్రమౌళీశ్వర స్వామి వారి అది చెప్తాను. అది 3.72 ఎకరాలు ఆక్రమించుకున్నారని చెప్పాడు. 3.72 సెంట్లు. ఇది చంద్రమౌళీశ్వర స్వామి అంటే లింగుంట అగ్రహార భూములు అవి. దీన్ని 4 రైతులు కౌలు చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ 4 రైతులు స్వాధీనంలో ఉంది. వాళ్ళ పేర్లు కూడా చెప్తాను నేను. తిరుమల సీతారామిరెడ్డి, కలుమూరి మంగమ్మ, యాదల రమేష్ రెడ్డి, యాదల శ్రీనివాసరెడ్డి. ఈ 4 సాగు చేసుకుంటున్నారు. ఓకే, వీళ్ళ స్వాధీనంలో ఉంది. అది పుష్పగిరి పీఠం భూములు వీళ్ళ స్వాధీనంలో ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ భూములు ఎవరైనా ఆక్యుపై చేసుకుంటే వీళ్ళు కంప్లైంట్ ఇవ్వటమో లేకపోతే గొడవ చేయటమో మీడియా ముందుకు రావటమో చేస్తారు కదండి. కనీసం భూమి లాక్కున్నప్పుడు మాట్లాడరా? ఇంతవరకు వీళ్ళని అడగండి, మీరు ఇంటర్వ్యూ చేయండి. వీళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇస్తాను. వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా చెప్పేసేవాడిని ఒకసారి. వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. వీళ్ళకి కూడా కలవండి. ఈ 4 స్వాధీనంలో ఉంది ఇప్పటికి కూడా. 192A అసలు దీంట్లో లేదు, ఈ వెంచర్లో లేదు. 20 ఎకరాలు తేడా ఉంటుంది. ఓకే, రెండోది 189 గురించి మాట్లాడాడు. మూడోది నోషనల్ ఖాతా మిగులు భూమి అంట. ఈ 14.66 ఎకరాలు మిగులు భూమి. మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేయండి, మిగులు భూమి అనేది ఉంటుందా, అసలు ఎక్కడైనా ఉంటుందా నోషనల్ ఖాతా? ఇది రైతులకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇది అసలు ఎక్కడుందో మా దాంట్లో మేము పట్టా భూమి మాత్రమే కొన్నాం. మేము ఎవరెవరి దగ్గర నుంచి కొన్నాం కూడా మీకు లెక్క చెప్తాం. ఇది అసలు మిగులు భూమి అనేది ఇందులో ఈ వెంచర్లో లేనే లేదు. దీనికి అసలు సంబంధమే లేదు. మీరు కాగితం పెట్టుకోండి. ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు కూడా రిపోర్ట్ తయారు చేశాడు. కలెక్టర్ గారిని కూడా రిపోర్ట్ అడగండి, ఏదో ఎంక్వైరీ జరిగింది. ఓకే, 4 కుమ్మరి వడ్రంగి ఇనాం భూములు 16.47 ఎకరాలు ఉందని చెప్పి రాశాడు. దీనికి సర్వే నెంబర్ ఎక్కడా చెప్పలేదు. బట్ ఈ ఎవరియో తెలియదు. వీళ్ళు తెలిసిన వీళ్ళందరూ ఎక్కడికి పోయారో ఎవరికి పోయారో కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. వీళ్ళు అసలు ఎవరో కూడా మాకు తెలియదు. ఇప్పుడు ఈయన 175 నుంచి 196 వరకు ఆక్యుపై చేశారని చెప్పాడు ఏదో నిన్న ప్రెస్ మీట్లో. ఇప్పుడు మేము చెప్తా ఉన్నాం, మా యొక్క ఏదైతే ఆరోపణలు చేశాడో ఈ సాయి బాలాజీ ఎస్టేట్లో ఉన్న సర్వే నెంబర్లు 184. ఇది కాజావలి మాస్టర్ గారి దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగింది. 184, 188, 195, 196, 197 ఈ 5 సర్వే నెంబర్లు కాజావలి మాస్టర్ గారి దగ్గర నుంచి కొనుగోలు చేశారు. అంటే ఈయన 175 నుంచి 196 అని చెప్పాడు కదా, అందులో దీనిలో వచ్చే చెప్తున్నాను నేను. మిగిలినవి కూడా ఈ సర్వే నెంబర్లో మిగిలినవి కూడా కాజావలి మాస్టర్ దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగింది. 187 ఎన్నం సత్యనారాయణ రెడ్డి, కాసా ముత్తయ్య గారి దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగింది. 187 కాజావలి మాస్టర్. 190 కనక రామిరెడ్డి గారి నుంచి కొనుగోలు చేయడం జరిగింది. మిగిలిన 201, 200, 202, 203 కామరాజు అనిల్ కుమార్ గుంటూరు డాక్టర్ గారు, ఆయన దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగింది. కామరాజు అనిల్ కుమార్. సో ఇది ఈ వెంచర్లో ఉన్న భూముల లెక్క. ఈ యొక్క సర్వే నెంబర్లతో కూడా లెక్క మీకు. ఓకే, తర్వాత ఈయన చెప్పినట్టు 175 ఎవరిది, ఇవి కూడా చెప్తాను నేను. 175 అసలు ఇందులో లేదు. అసలు ఈ యొక్క సాయి బాలాజీ వెంచర్లోనే లేదు. 175 శనివారపు శివారెడ్డి గారు, ఆయన వెనకే ఉన్నాడు.
ఆయన ఈ పాస్బుక్ ఓకే. ఇది శనివారపు శివారెడ్డి 175 176, శనివారపు శేషమ్మ 175 175/1 176/2. నూట 82 181 హాలీవుడ్ రఘుది 181. చింతకుంట రఘునాథ్ రెడ్డి హాలీవుడ్ రఘు అని చెప్పి 182 185 186 డిఆర్ గారు నరసింహారెడ్డి గారు ఎన్నం నరసింహారెడ్డి ఉప్పలపాడు గ్రామం పెద్ద ఆయన డిఆర్ గారు. ఈయన చెప్పినట్టు 191 192 193 194 అసలు ఎవరికి సంబంధం లేదు వెంచర్కి. ఈ వెంచర్కే సంబంధం లేదు. సో 175 నుంచి 196 అని చెప్పాడు కదా. ఇందులో మేము చెప్పిన లెక్కలు ఇవన్నీ వచ్చాయి. 175 176 శనివారపు శివారెడ్డి, 181 హాలీవుడ్ రఘు, 182 185 186 డిఆర్ గారు, 191 192 193 194 ఇది ఎవరికి మా వెంచర్కి సంబంధం లేదు. ఇది ఎక్కడో సపరేట్గా ఎవరియో కూడా మాకు తెలియదు. అసలు ఇవన్నీ సపరేట్, ఈ వెంచర్కి సంబంధం లేదు. ఈ వెంచర్లో ఉన్న నెంబర్లు మీకు చెప్పాను. అదే ఈ వెంచర్, ఇది డ్రాయింగ్. ఓకే. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి, 175 నుంచి 196 వరకు ఉందని ఆయన మనకి చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా తెలుసుకోవాలి. మీకు ఒక ఫోటో కూడా ఆయన మాట్లాడిన దీంట్లో వీడియోలో ఒకసారి వెంచర్ చూస్తే, ఇది ఏఎం రెడ్డి కాలేజ్ రోడ్డు. ఈయన తీసుకెళ్ళి ఈ చివరి నుంచి ఇటు చూపించాడు. ఈ కార్నర్లో ఇది కాలువ రోడ్డు. ఈ రోడ్డు దగ్గర నుంచి ఇక్కడి నుంచి చూపించాడు వెంచర్ క్లియర్గా మీకు చూడండి. ఇది ఎడ్జ్లోంచి, ఈ ఎడ్జ్లో ఒక సర్వే నెంబరే ఉన్నాయి. ఒక సర్వే నెంబర్ని చూపించాడు. అంటే ఇది ఈయన చూపించింది ఇక్కడి నుంచి చూపించాడు. ఈ సర్వే 175 తర్వాత నుంచి చూపించాడు. ఇక్కడి నుంచి ఈ సర్వే నెంబర్లో ఇది మార్క్ చేసుకొని వచ్చాడు. ఇది క్లియర్గా మీకు ఈ ఫోటోలో కూడా చూపిస్తాను, కంపేర్ చేసి. ఇది కాలువ రోడ్డు. ఈయన ఇక్కడి నుంచి ఇది చూపించాడు ఈ సర్వే. ఓకే. అంటే ఈయన చూపించింది ఇక్కడి నుంచి ఇదంతా దీంట్లో ఉన్నట్టు చూపించాడు. ఇక్కడి నుంచి ఈ ఫిగరు ఒకసారి చూసుకో, మార్కింగ్ ఇక్కడి నుంచి ఇట్లా వచ్చినట్టు చూపించాడు. ఇది ఎందుకంటే ఈ క్రాస్ ఇక్కడ కనపడతా ఉంది, ఈ క్రాస్ ఇక్కడ ఉంది. సో ఈ క్రాస్ నుంచి చూపించాడు. అర్థమైందా? ఓకే అంటారా మీరు అందరూ? ఇంకేమన్నా డౌట్ ఉందా? ఓకేనా? సో ఇక్కడి నుంచి చూపించాడు. ఇది 178 176 ఇవన్నీ కూడా కలిపేశాడు. ఇందులో కలిపేసి దీనిలో చూపించాడు. ఇక్కడి నుంచి ఇలా తీసుకొచ్చి ఇలా చూపించాడు. సో ఇక్కడి నుంచి ఇలా తీపిచ్చాడు, ఇది చూపించాడు. ఈ ఏరియా ఇదంతా కూడా మాకు కలిపేశాడు, ఈ వెంచర్లో కలిపేశాడు. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను చెప్పిన సర్వే నెంబర్ల గురించి, అతను వేసిన ప్లాను. అంటే ఆయనే గీసుకొని వచ్చి ఆయన గీసాడో లేకపోతే ఆయన అసిస్టెంట్లు ఎవరున్నారో, ఆయనకి ఎవరు సలహా ఇస్తున్నాడో వాళ్ళు గీసి, అసలు ఆ సర్వే నెంబర్లు ఈ సర్వే నెంబర్లు తప్పు మాట్లాడాడు. అసలు మ్యాప్ గీయటమే తప్పు గీసాడు. తప్పు గీసి దానిలో సుమారు మరి